బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫెర్టిలైజేషన్ అనే టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది థర్డ్ ఇయర్ ఓబీజీలో ఉంటుంది. అండ్ అలాగే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్, థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ అండ్ ఫోర్త్ స్టేజ్ ఆఫ్ లేబర్ గురించి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటిని కూడా వాచ్ చేయండి సో దట్ మీకు నోట్స్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో అయితే ఫెర్టిలైజేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, డెఫినేషన్ ఆఫ్ ఫెర్టిలైజేషన్: ద ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ spermatozoon with the mature ovum, which begins with the sperm-egg collision and ends up with the production of a mononucleated single cell called zygote. సో ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, స్పెర్మటోజోన్ మెచ్యూర్ ఓవంతో మీట్ అయ్యి ఆ ఎగ్ స్పర్మ్ కొలిషన్ జరగడం వల్ల ఒక ఎండ్ ప్రొడక్ట్ అయితే వస్తుంది. దాన్ని జైగోట్ అంటాం, ఆల్సో కాల్డ్ ఎస్ మోనోన్యూక్లియేటెడ్ సింగిల్ సెల్. సో అల్టిమేట్గా జైగోట్ ఫామ్ అవడాన్ని మనం ఫెర్టిలైజేషన్ అని పిలుస్తాము. ఫెర్టిలైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, టు ఇనిషియేట్ ద ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎగ్ యొక్క ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ని లేదంటే ఫీటల్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది ఫెర్టిలైజేషన్. టు రిస్టోర్ ద క్రోమోజోమ్ నెంబర్ ఆఫ్ స్పీసెస్, సో క్రోమోజోమ్ నెంబర్ ఆఫ్ స్పీసెస్ని కూడా రిస్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫెర్టిలైజేషన్ అక్కర్స్ ఇన్ ద యాంప్యులరీ పార్ట్ ఆఫ్ ద యుట్రైన్ ట్యూబ్ యొక్క లేదా ఫాలోపియన్ ట్యూబ్ యొక్క యాంప్యులరీ పార్ట్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుందని చెప్తున్నారు. నేను ఫెర్టిలైజేషన్ టాపిక్ వచ్చేసి ఒక 5 స్టెప్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వన్, అప్రాక్సిమేషన్ ఆఫ్ గ్యామెట్స్. సెకండ్ వన్, కాంటాక్ట్ ఆఫ్ గ్యామెట్స్. థర్డ్ వన్, ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. ఫోర్త్ వన్, మోరిల్లా ఫార్మేషన్. ఫిఫ్త్ వన్, బ్లాస్టోసిస్ట్ ఫార్మేషన్. సో ఈ 5 స్టేజెస్లో ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్, approximation of gametes. The ovum immediately following ovulation is picked up by the tubal fimbriae at the end of the ovulation. The women ki every month ovulate చేస్తారు. నథింగ్ బట్ ఒక ఎగ్ని అయితే ప్రొడ్యూస్ చేస్తారు. దాన్ని మనం ఓవం అని పిలుస్తాం సైంటిఫికల్లీ. సో ఈ ఓవం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, రిలీజ్ అవ్వగానే ఫింబ్రియా ఉంటుంది ఫాలోపియన్ ట్యూబ్లో. ఆ ఫాలోపియన్ ట్యూబ్ రిసీవ్ చేసుకుంటుంది అనమాట ఓవ్యులేషన్ అప్పుడు. దెన్ ద ఓవం ఈజ్ ర్యాపిడ్లీ ట్రాన్స్పోర్టెడ్ టు ద అంప్యులరీ పార్ట్ బై ద మస్కులర్ ఆర్ సిలియరీ యాక్షన్. సో దెన్ ఫింబ్రియా నుండి ఓవం యాంప్యులరీ పార్ట్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు పిక్చర్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఓవరీ అని పిలుస్తాము. ఈ ఓవంని రిలీజ్ చేస్తుంది ఎవ్రీ మంత్ ఆఫ్ 14th డే, లేదా ఆల్టర్ అవ్వచ్చు కొంతమందికి. సో ఓవం రిలీజ్ అవ్వగానే ఫింబ్రియా అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఈ రెడ్ కలర్ పార్ట్ని మనం ఇన్ఫండిబులం అంటాం. సో ఈ గ్రీన్ కలర్ పార్ట్ అంతా కూడా యాంప్యులరీ పార్ట్, ఇది ఇస్తమస్. సో ఇలా ఉంది ఫాలోపియన్ ట్యూబ్ యొక్క స్ట్రక్చరు. మనం ఏం చెప్పుకున్నాం, ద ఓవం ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఓవ్యులేషన్ ఇస్ పిక్డ్ అప్ బై ద ట్యూబల్ ఫింబ్రియే ఎట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్. దెన్ ద ఓవం ఇస్ ర్యాపిడ్లీ ట్రాన్స్పోర్టెడ్ టు ద యాంప్యులరీ పార్ట్ బై మస్కులర్ ఆర్ సిలియరీ యాక్షన్. సో మస్కులర్ లేదా సిలియరీ యాక్షన్ ద్వారా ఓవం అనేది ఫింబ్రియే నుండి యాంప్యులరీ పార్ట్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ డిపాజిటెడ్ ఇన్ వెజైనా అట్ సింగిల్ ఎజాక్యులేషన్, ఓన్లీ thousands capacitated spermatozoa enter the uterine tube. So at the time of ejaculation hundreds of millions of sperms అయితే వెజైనాలో డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. బట్ దాంట్లో కూడా ఓన్లీ thousands of capacitated sperms మాత్రమే ఫాలోపియన్ ట్యూబ్ వరకు చేరగలుగుతాయి. అందులోని ఆ థౌజండ్స్లో మళ్ళీ 300 to 500 మాత్రమే ఓవం దాకా రీచ్ అవ్వగలుగుతాయి. ద ట్రాన్స్పోర్ట్ ఈస్ ఫెసిలిటేటెడ్ బై ది మస్కులర్ కాంట్రాక్షన్ అండ్ ఆస్పిరేషన్ యాక్షన్ ఆఫ్ ది యుట్రైన్ ట్యూబ్. ఈ ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా మస్కులర్ కాంట్రాక్షన్ లేదా యుట్రైన్ ట్యూబ్ యొక్క ఆస్పిరేషన్ యాక్షన్ వల్ల జరుగుతుంది. ఇట్ టేక్స్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ ఫర్ ద స్పర్మ్ టు రీచ్ ద ఫాలోపియన్ ట్యూబ్. స్పర్మ్ ఫాలోపియన్ ట్యూబ్ రీచ్ అవ్వడానికి కొంచెం టైమే తీసుకుంటుంది, నథింగ్ బట్ ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది. ఫెర్టిలైజబుల్ లైఫ్ స్పాన్ ఆఫ్ oocyte ranges from 12 to 24 hours, whereas that of sperm is 48 to 72 hours. స్పర్మ్ లైఫ్ వచ్చేసి 48 నుండి 72 hours ఉంటుంది, నథింగ్ బట్ 2 to 3 days ఉంటుంది. వెరాజ్ oocyte నథింగ్ బట్ ఓవం యొక్క ఫెర్టిలైజబుల్ లైఫ్ స్పాన్ వచ్చేసి 12 to 24 hours. విత్ ఇన్ 1 డేలోనే ఫెర్టిలైజేషన్ అయితే జరగాలి అని చెప్తున్నారు. సెకండ్ స్టెప్ వచ్చేసి కాంటాక్ట్ ఆఫ్ గేమెట్స్. ఇప్పటి వరకు కూడా అసలు ఓవం ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది, స్పర్మ్ ఎక్కడి నుంచి వస్తుంది, అవుట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఎన్ని స్పర్మ్స్ ఫాలోపియన్ ట్యూబ్ వరకు వస్తాయి చూసాము. సో నెక్స్ట్ కాంటాక్ట్ ఆఫ్ గ్యామెట్స్ అంటే ఇన్ ద సెన్స్ స్పర్మ్ అండ్ ఓవా. సో కాంటాక్ట్ ఎలా జరుగుతుంది, వెన్ ఏ మొటైల్ స్పర్మ్ రీచెస్ ది ఓవం. సో ఎప్పుడైతే కెపాసిటేటెడ్ స్పర్మ్ ఓవం వరకు రీచ్ అయిందో, ఇట్ మేక్స్ ఇట్స్ వే త్రూ ద కరోనా రేడియేటా అండ్ జోనా పెల్యూసిడా. సో జోనా పెల్యూసిడా అండ్ కరోనా రేడియేటర్ ద్వారా దాని వేని చూసుకుంటుంది అనమాట. సో మీకు ఆ పిక్చర్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఓవం అనమాట. ఇక్కడ ఈ సెల్స్లా ఉంది కదా, ఇదంతా కరోనా రేడియేటర్.
ఏదైతే ఓవమ్ని ప్రొటెక్ట్ చేస్తుందో అది జోనా పెల్యూసిడా. సో స్పర్మ్ కెపాసిటేటెడ్ స్పర్మ్ ఏదైతే ఉందో సో ఇలా వస్తుంది అనమాట. ఈ విధంగా వేని చూసుకుంటుంది కరోనా రేడియేటర్ నుండి జోనా పెల్యూసిడాకి అలా వెళ్తుంది అనమాట. దెన్ complete dissolution of the cells of corona radiata occurs by the chemical action of hyaluronidase liberated from acrosomal cap of hundreds of sperms at the site. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 300 నుండి 500 వరకు కెపాసిటేటెడ్ స్పర్మ్స్, మొటైల్ స్పర్మ్స్ కరోనా రేడియేటర్ నుండి జోనా పెల్యూసిడా వరకు కూడా వెళ్ళగలుగుతాయి. సో వెళ్ళగలుగుతాయి అంటే ఇన్ ద సెన్స్ కరోనా రేడియేటర్ కూడా డిసల్యూట్ అవ్వాలి. ఎలా జరుగుతుంది అంటే హండ్రెడ్స్ ఆఫ్ స్పర్మ్స్ ఓవం దగ్గర డిపాజిట్ అవుతాయి. ఏవైతే స్పర్మ్లో ఆక్రోజోమల్ క్యాప్ ఉంటుంది కదా, ఆ ఆక్రోజోమల్ క్యాప్లో హైలరోనిడేస్ అనే కెమికల్ ఉంటుంది అనమాట. ఆ కెమికల్ని యూస్ చేసుకుని జోనా పెల్యూసిడాని డిసల్యూట్ చేస్తాయి అనమాట. దెన్ పెనట్రేషన్ ఆఫ్ జోనా పెల్యూసిడా is facilitated by the release of hyaluronidase from the acrosomal cap. More than one sperm may penetrate zona pellucida. So not only one sperm but చాలా స్పర్మ్స్, మోర్ దెన్ వన్ స్పర్మ్ కూడా పెనిట్రేట్ అవ్వగలదంట జోనా పెల్యూసిడా నుండి. అవుట్ ఆఫ్ మెనీ స్పర్మ్స్ వన్ టచెస్ ద ఊలెమ్. సెల్ మెంబ్రెయిన్ అయితే మనం చూసాం కదా, ఇది సెల్ మెంబ్రెయిన్. ఈ సెల్ మెంబ్రెయిన్ అయితే ఓన్లీ వన్ స్పర్మ్ మాత్రమే రీచ్ అవ్వగలుగుతుందంట. సూన్ ఆఫ్టర్ ద స్పర్మ్ ఫ్యూజన్ పెనట్రేషన్ ఆఫ్ అదర్ స్పర్మ్ ఈస్ ప్రివెంటెడ్ బై జోనల్ రియాక్షన్, నథింగ్ బట్ హార్డనింగ్ అండ్ ఊలెమా బ్లాక్. సో ఒక స్పర్మ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత దాంతో ఫ్యూజన్ అయిపోతుంది. స్పర్మ్ ఎగ్ ఫ్యూజన్ అయిపోయిన తర్వాత ఇంకొక స్పర్మ్ ఎంటర్ అవడానికి వీలు లేకుండా జోనల్ రియాక్షన్ లేదా ఊలెమా బ్లాక్ అనేది అక్కడ జరుగుతుంది. దిస్ ఈస్ డ్యూ టు రిలీజ్ ఆఫ్ కార్టికల్ గ్రాన్యూల్స్ బై ఎగ్జోసైటోసిస్ ఫ్రమ్ ద oocyte. oocyte నథింగ్ బట్ ఓవం నుండి రిలీజ్ అయ్యే కార్టికల్ గ్రాన్యూల్స్ ద్వారా అనదర్ స్పర్మ్ మళ్ళీ ఫ్యూజన్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ గ్యామెట్స్ చూసాం, తర్వాత కాంటాక్ట్ అవ్వడం చూసాం. ఇప్పుడు ఫ్యూజన్ ఎలా జరుగుతుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ లాస్ట్ స్టెప్లో ఫ్యూజన్ అయితే జరిగింది. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్. కంప్లీషన్ ఆఫ్ సెకండ్ మియోటిక్ డివిజన్ ఆఫ్ ద oocyte ఇమీడియట్లీ ఫాలోస్, ఈచ్ కంటైనింగ్ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో సెకండ్ మియోటిక్ డివిజన్ జరిగేటప్పటికి oocyteలో 23X క్రోమోజోమ్స్ అయితే ఉంటాయి అనమాట. ద బిగ్గర్ వన్ ఈస్ కాల్డ్ ఫీమేల్ ప్రోన్యూక్లియస్ అండ్ ద స్మాలర్ వన్ ఈస్ కాల్డ్ సెకండ్ పోలర్ బాడీ. సో ఓవంలో అయితే ఫీమేల్ ప్రోన్యూక్లియస్, సెకండ్ పోలర్ బాడీ ఇవి ఫామ్ అవుతాయి, విచ్ ఈస్ దెన్ పుష్ టు పర్వెటిలైన్ స్పేస్. దెన్ ఇన్ హ్యూమన్ both the head and tail of the spermatozoon enters the cytoplasm of the oocyte, but the plasma membrane is left behind on the oocyte surface. హ్యూమన్స్లో వచ్చేసరికి స్పర్మటోజోన్ లేదా స్పర్మ్ ఓన్లీ హెడ్ అండ్ టైల్ మాత్రమే oocyte లేదా ఓవంలోకి ఎంటర్ అవ్వడానికి ఉంటుంది. ప్లాస్మా మెంబ్రేన్ అయితే oocyte సర్ఫేస్ మీద ఉండిపోద్ది. హెడ్ అండ్ నెక్ ఆఫ్ ద స్పర్మటోజోన్ బికేమ్ ప్రోన్యూక్లియస్, మేల్ ప్రోన్యూక్లియస్ కంటైనింగ్ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో సెకండ్ మియోటిక్ డివిజన్స్కి వచ్చేసరికి స్పర్మ్ లోపలికి ఎంటర్ అయింది కాబట్టి ఎంటర్ అయిన స్పర్మ్ మేల్ ప్రోన్యూక్లియస్గా మారగలుగుతుంది. దీంట్లో హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అంటే 23X క్రోమోజోమ్స్ అయినా ఉంటాయి, లేదంటే 23Y క్రోమోజోమ్స్ అయినా ఉంటాయి. ద మేల్ అండ్ ఫీమేల్ ప్రోన్యూక్లియస్ యునైట్ ఎట్ ద సెంటర్ విత్ ద రెస్టోరేషన్ ఆఫ్ డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 46, which is constant for the species. సో హ్యూమన్ స్పీసీస్కి వచ్చేసరికి ఫీమేల్ ప్రోన్యూక్లియస్ ఫామ్ అయిపోయింది విత్ హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 23X, అండ్ మేల్ ప్రోన్యూక్లియస్ కూడా ఫామ్ అయింది. ఎయిదర్ ఇట్ కంటైన్స్ 23X క్రోమోజోమ్స్ ఆర్ 23Y క్రోమోజోమ్స్. సో ఈ మేల్ అండ్ ఫీమేల్ ప్రోన్యూక్లియస్ సెంటర్ ఆఫ్ ద ఓవంలో యునైట్ అయ్యి డిప్లాయిడ్ నెంబర్గా మారుతాయి, అంటే 46 క్రోమోజోమ్స్గా మారుతాయి అన్నమాట, విచ్ ఇస్ కాన్స్టెంట్. ఇది ప్రతి ఒక్కరిలో ఇలాగే జరుగుతుంది except few conditions. The zygote thus formed contains both paternal and maternal genetic materials. అప్పుడు ఫామ్ అయిన జైగోట్లో బోత్ మెటర్నల్ అండ్ పెటర్నల్ మదర్వి ఫాదర్వి కూడా జెనెటిక్ మెటీరియల్స్ అయితే ఉంటాయి. ద సెక్స్ ఆఫ్ ద చైల్డ్ ఇస్ డిటర్మైన్డ్ బై ద ప్యాటర్న్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ అప్లైడ్ బై ద స్పర్మటోజోన్. సో స్పర్మటోజోన్ ఎలాంటి క్రోమోజోమ్స్ని షేర్ చేసుకుందో ఓవంతో దాన్ని బేస్ చేసుకుని సెక్స్ ఆఫ్ ద చైల్డ్ డిటర్మైన్ చేయగలుగుతాం అనమాట. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మోరిల్లా ఫార్మేషన్. ఆఫ్టర్ జైగోట్ ఫార్మేషన్ టిపికల్ మైటోటిక్ డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ అక్కర్స్ ప్రొడ్యూసింగ్ 2 బ్లాస్టోమియర్స్. ఇప్పటి వరకు కూడా మియోటిక్ డివిజన్స్ జరిగాయి. మోరిల్లా ఫార్మేషన్కి వచ్చేసరికి మైటోటిక్ డివిజన్స్ జరుగుతాయి అనమాట. ద 2 cell stage ఈజ్ రీచ్డ్ అప్రాక్సిమేట్లీ 30 hours ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఫెర్టిలైజేషన్ జరిగిన 30 hours ఈ 2 cell స్టేజ్కి అయితే వస్తాయి. 2 బ్లాస్టోమియర్స్ అయితే ఫామ్ అవుతాయి. ఈచ్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ సైటోప్లాజం అండ్ క్రోమోజోమ్స్. రెండు కూడా ఈక్వల్ నెంబర్ ఆఫ్ సైటో అండ్ క్రోమోజోమ్స్ని కలిగి ఉంటాయి. ద బ్లాస్టోమియర్స్ కంటిన్యూ టు డివైడ్ బై బైనరీ డివిజన్. సో 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, 8 16 అవుతాయి. సో బైనరీ డివిజన్ ద్వారా బ్లాస్టోమియర్స్ డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. ద బ్లాస్టోమియర్స్ కంటిన్యూ టు డివైడ్ బై బైనరీ డివిజన్ త్రూ 4 8 16 cell stages until a cluster of cells
ఫార్మ్డ్. సో క్లస్టర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయ్యేంత వరకు కూడా డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. దీన్నే మనం మోరిలా స్టేజ్ అని పిలుస్తాం. 16 స్టేజ్ సెల్ వరకు అయితే దాన్ని మనం మోరిలా స్టేజ్ అంటాం, రిజెంబ్లింగ్ ఏ mulberry. The morula, after spending about 3 days in the uterine tube, enters the uterine cavity through the narrow uterine ostium 1 millimeter on the 4th day in 16 to 64 cell stage. సో మోరిలా స్టేజ్లో 16 సెల్ స్టేజ్ వరకు చూసాము. సో ఈ మోరిలా అనేది 3 days యూట్రైన్ ట్యూబ్లో ఉన్న తర్వాత యూట్రస్లోకి ఎంటర్ అవుతుంది అనమాట స్మాల్ ఆస్టియం ద్వారా 4th day రోజు. అక్కడ 16 నుండి 64 సెల్ స్టేజ్ వరకు కూడా గ్రో అవుతుంది. ద ట్రాన్స్పోర్ట్ ఈస్ స్లో అండ్ ఇస్ బై మస్కులర్ కాంట్రాక్షన్ అండ్ సీలియా. సో యూట్రైన్ ట్యూబ్లో ఉన్న మస్కులర్ కాంట్రాక్షన్ ద్వారా కానీ సీలియా ద్వారా కానీ మాత్రమే ఈ మోరిలా అనేది మూవ్ అవుతుంది అనమాట. ద సెంట్రల్ సెల్ ఆఫ్ మోరిలా ఈజ్ నోన్ యాజ్ ఇన్నర్ సెల్ మాస్ విచ్ ఫార్మ్స్ ది ఎంబ్రియో ప్రాపర్ అండ్ ద పెరిఫెరల్ సెల్స్ ఆర్ కాల్డ్ outer సెల్ మాస్ విచ్ విల్ ఫార్మ్ ప్రొటెక్టివ్ అండ్ న్యూట్రియన్ మెంబ్రెయిన్ ఆఫ్ ఎంబ్రియో. సో ఈ మోరిలాలో కూడా సెంట్రల్ సెల్స్ ఉంటాయి, పెరిఫెరల్ సెల్స్ కూడా ఉంటాయి. సెంట్రల్ సెల్స్ అనేవి వీటిని మనం ఇన్నర్ సెల్ మాస్ అంటాం, లోపల ఉంటాయి కాబట్టి. ఇది ఎంబ్రియో ప్రాపర్, నథింగ్ బట్ ఫీటస్గా మారడానికి ఈ సెంట్రల్ సెల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. వెరస్ పెరిఫెరల్ సెల్స్ అయితే అవుటర్ సెల్ మాస్ని ఫామ్ చేసుకుంటాయి. ఇవి ప్రొటెక్టివ్ అండ్ న్యూట్రియన్ మెంబ్రెయిన్ లాగా అవుతాయి, నథింగ్ బట్ ప్లెసెంటా లాగా కన్వర్ట్ అవుతాయి అనమాట. ఇది మోరిలా స్టేజ్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మోరిలా. దీన్ని మనం ట్రోఫోబ్లాస్ట్ అంటాం, అవుటర్ స్పేస్ని. ఇన్నర్ సెల్ మాస్ని ఎంబ్రియో ప్రాపర్ అంటాం. ఎంబ్రియోబ్లాస్ట్, ట్రోఫోబ్లాస్ట్. బయట ఉండేదంతా ట్రోఫోబ్లాస్ట్, లోపల ఉండేదంతా ఎంబ్రియోబ్లాస్ట్. ఇది మోరిలా స్టేజ్. 5th వచ్చేసరికి బ్లాస్టోసిస్ట్. సో మోరిలా కాస్త ట్రోఫోబ్లాస్ట్ నుండి ఎంబ్రియోబ్లాస్ట్ నుండి బ్లాస్టోసిస్ట్కి వస్తుంది అనమాట. వెన్ ద మోరిలా రిమైన్స్ ఫ్రీ ఇన్ ద యూట్రైన్ క్యావిటీ. సో 4th day రోజు యూట్రైన్ ట్యూబ్లో నుండి యూట్రస్కి వచ్చేసింది. యూట్రైన్ క్యావిటీలో ఇప్పుడు ఫ్రీగా ఉందన్నమాట. ఆన్ ద 4th and 5th day ఇట్ ఈస్ కవర్డ్ బై ఫిల్మ్ ఆఫ్ మ్యూకస్. సో మ్యూకస్ ద్వారా కవర్ అయి ఉంటుంది. ద ఫ్లూయిడ్ పాసెస్ త్రూ ద కనలిక్యులై ఆఫ్ జోనా పెల్లిసిడా విచ్ సెపరేట్ ద సెల్స్ ఆఫ్ మోరిలా. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ జోనా పెల్లిసిడా అయితే డిస్ట్రక్ట్ అవ్వలేదు, ఓన్లీ కరోనా రేడియేట్ అయితే డిస్ట్రక్ట్ అయింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఫ్లూయిడ్ అనేది జోనా పెల్లిసిడా నుండి లోపలికి వెళ్ళి మోరిలా యొక్క సెల్స్ని సెపరేట్ చేస్తుంది అనమాట. సో ఈ సెల్స్ ఎప్పుడైతే సెపరేట్ అయ్యాయో దాన్ని మనం బ్లాస్టోసిస్ట్ అంటాం. డ్యూ టు బ్లాస్టోసిస్ట్ ఎన్లార్జ్మెంట్ ద జోనా పెల్లిసిడా బికమ్ స్ట్రెచ్డ్, థిన్ అండ్ గ్రాడ్యువల్లీ డిసపియర్స్. సో బ్లాస్టోసిస్ట్ అనేది ఇప్పుడు సెపరేట్ అవుతుంది, నథింగ్ బట్ సెల్ మాస్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ జోనా పెల్లిసిడా అనేది ఉండగా కూడా స్ట్రెచ్ అయిపోయి థిన్ అయిపోయి గ్రాడ్యువల్గా డిసపియర్ అనిపిస్తుంది. లైసిస్ ఆఫ్ జోనా అండ్ ఎస్కేప్ ఆఫ్ ఎంబ్రియో ఇస్ కాల్డ్ జోనా హ్యాచింగ్. సో జోనా లైసిస్ అయిపోవడం, ఎస్కేప్ ఆఫ్ ఎంబ్రియో అనేది బయటికి రావడాన్ని మనం జోనా హ్యాచింగ్ అంటాము. అప్పటి వరకు కూడా జోనా పెల్లిసిడాలో మోరిలా లేదా బ్లాస్టోసిస్ట్ ఉంది, ఇప్పుడు బయటకు వస్తుంది కాబట్టి దాన్ని మనం జోనా హ్యాచింగ్ అంటాం. ద సెల్స్ ఆన్ ద అవుటర్ సైడ్ ఆఫ్ ద మోరిలా బికమ్ ట్రోఫెక్టోడర్మ్. సో సెల్స్ ఏవైతే అవుట్ ఆఫ్ ద మోరిలా ఉన్నాయో అవి ట్రోఫెక్టోడర్మ్ అవుతాయి. ఇన్నర్ సెల్స్ వచ్చేసి బికమ్ ఇన్నర్ సెల్ మాస్ బై మీడియేషన్ ఆఫ్ ఈ క్యాథెడ్రిన్ ప్రోటీన్ ద్వారా ఇన్నర్ సెల్స్ కాస్త ఇన్నర్ సెల్ మాస్ అవుతుంది. ట్రోఫెక్టోడర్మ్ డిఫరెన్షియేట్స్ ఇంటూ కోరియాన్, ప్లసెంటా అండ్ ఇన్నర్ సెల్ మాస్ ఇంటూ ద ఎంబ్రియో. ట్రోఫెక్టోడర్మ్ కాస్త ప్లసెంటా కింద మారిపోతుంది, ఇన్నర్ సెల్ మాస్ కాస్త ఎంబ్రియో లాగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈ బ్లాస్టోసిస్ట్ స్టేజ్లో కంప్లీట్ ఎంబ్రియో అయితే ఫామ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం డెఫినేషన్లోనే. సో ఇక్కడ మీరు పిక్చర్ చూడొచ్చు మీరు. ఇది ట్రోఫోబ్లాస్ట్, ఈ ట్రోఫోబ్లాస్ట్ ప్లసెంటా కింద మారుతుంది. బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు బ్లాస్టోసీల్ కింద మారిపోయింది. బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో అది లేదంటే ఇన్నర్ సెల్ మాస్ ఏదైతే ఉందో అది ఎంబ్రియోగా అవుతుంది అనమాట. సో ఇది ఫెర్టిలైజేషన్ ప్రాసెస్. అల్టిమేట్గా అయితే మనకి జైగోట్ ఫార్మేషన్ అయితే జరిగింది. అదే మనం డెఫినేషన్లో కూడా చెప్పుకున్నాం. ద ప్రాసెస్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ స్పర్మటోజోన్ విత్ ద మెచ్యూర్ ఓవమ్ విచ్ బిగిన్స్ విత్ ద స్పర్మ్ egg collision and ends with the production of a mononucleated single cell called జైగోట్. సో ఈ జైగోట్ అయితే అల్టిమేట్గా ఫామ్ అవడం చూసాం మనం. సో ఇది ప్రాసెస్ లేదా స్టెప్స్ ఇన్ ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్. మీకు ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ద నర్సింగ్ జోన్రా. అండ్ అలాగే మన ఛానల్లో ఉన్న అదర్ ప్లేలిస్ట్ని కూడా వాచ్ చేయండి, అదర్ ఓబీజీ వీడియోస్ని కూడా వాచ్ చేయండి, విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.